చంద్రబాబు నాయుడు ఒక డర్టీ పొలిటీషియన్. ఈ రాష్ట్రానికి పట్టిన శనేనే చెప్పచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి, పిల్లనిచ్చిన పాపానికి తండ్రి లాంటి ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి, ఆయన నెత్తిన చెప్పులేసి, ఆయన దగ్గర నుంచి అసెంబ్లీలో మైక్ లాక్కొని ఆయన్ని ఏ విధంగా మానసిక క్షోభకి గురి చేసి చంపేశారో మనం చూసాం. ఆయన తెచ్చిన ఆ సంక్షేమ పథకాలని కూడా తూట్లు పొడిచినది మనం చూసాం. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో అందరినీ కూడా పలకరించే ఆ వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఆ చిరునవ్వు అనేది ఇంకా ఉండదు అని మాట్లాడిన మాటలు మనకు అందరికీ గుర్తున్నాయి. ఆయన మాట్లాడిన నెక్స్ట్ డేనే హెలికాప్టర్ క్రాష్ అయ్యి మరి ఏ విధంగా ఆయన చనిపోయారో మనం చూసాం. అంటే మన సమకాలికుడు, మనకి మంచి ఫ్రెండ్ అని ఈ మధ్య అన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ గురించి చంద్రబాబు నాయుడు. అలాంటి ఒక వ్యక్తిని మనిషి లేకుండా పోవాలి అన్నంత దూషించాల్సిన అవసరం ఏమొచ్చిందో అసెంబ్లీలో అది అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమానికి అంతా కూడా తూట్లు పొడిచాడు. సో ఇప్పుడు మళ్ళీ జగనన్న తెచ్చిన సంక్షేమ అభివృద్ధికి తూట్లు పొడచడానికి నాకు మళ్ళీ ఒక అవకాశాన్ని ఇవ్వటమని అడుగుకుంటున్నాడంటే మీరే గమనించాలి. కేవలం అధికార దాహం తప్ప చంద్రబాబు నాయుడికి ప్రజల మీద ప్రేమ లేదు, రాష్ట్ర అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. తాను 3 సార్లు ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడో అందరికీ తెలుసు. ఒకసారి ఏమో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి అయ్యాడు, ఆ తర్వాత వాజ్పేయి గారి వేవ్లో వచ్చారు, ఆ తర్వాత ఏ విధంగా మోడీ గారి వేవ్లో వచ్చారో మనం చూసాం. ఈయన ఇండిపెండెంట్గా నించుంటే ఈయన పార్టీకి వచ్చే ఓట్లేంటో మొన్న 2019లో స్పష్టంగా అర్థమైంది. అందుకే కొంతసేపు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తానని రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకుంటాడు, మళ్ళీ చూస్తే మోడీ గారి కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీకి పరిగెత్తి అమిత్ షా గారికి సోపేస్తారు. అంటే ప్రజల్ని నమ్ముకొని ప్రజలకి మంచి చేస్తానన్న ఒక భరోసాని కల్పించి ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడికి లేదు. కానీ జగనన్న ప్రజల్ని నమ్ముకున్నాడు, భగవంతుని నమ్ముకున్నాడు, ప్రజలకు చేస్తానన్న ప్రతి మంచి కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రజలు ఆయన్ని తిరుగులేని నాయకుడిగా ఆశీర్వదించారు. ఈరోజు దేశంలోనే బెస్ట్ సీఎంలో జగనన్న ఒకరైనందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో కష్టాల్లో ఉందని చెప్పి ఏ విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి మొసలి కన్నీళ్లు కార్చి రాష్ట్రానికి ఏమీ చేయకుండా తాను మాత్రం స్కాములతో డబ్బులు దోచుకొని వాటిని వైట్ అమౌంట్కి మార్చడానికి ఎన్ని వేషాలు వేశారో ఈ మధ్యకాలంలో మీరే కేసులు పడినప్పుడు చూశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని అనుకొని తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నా.